శకునగాండ్రు గారడి విద్య కలిగిన వారు మాంత్రికులు కళను ఎందుకు చెప్పలేకపోయారు? దానియేలు ఎందుకు చెప్పగలిగాడు? దానియేలుకున్న ప్రత్యేకత ఏంటి? ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులందరూ దేవుని పిల్లలై ఉండి దేవుని మార్గాన్ని విడిచిపెట్టి వారికి నచ్చినట్లుగా దేవుళ్లను దేవతలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ దేవుళ్లలోకి దేవతలలోకి అపవాది వాడు యుక్తి అంతటిని ప్రవేశపెట్టాడు. అందువలన వాడు మన మనస్సులను పాడు చేయటానికి, మనలను భ్రమపరచటానికి మన కళ్ళకు అనేకమైన వింతలు, విడ్డూరాలు, గొప్పదనమును వీటన్నిటిని మనకు చూపిస్తూ ఉంటాడు. సో ఇదంతా కూడా నా దేవుడి వల్ల నాకు వస్తుంది, నా దేవత వల్ల నాకు వస్తుంది అని భూమి మీద ఉన్న మనుషులందరూ అనుకుంటున్నారు. నెబుకద్నెజరు కూడా అదే అనుకున్నారు. నాకు ఒక మంచి సమాచారము నా దేవుడు నా దేవత సిద్ధపరిచారు, ఇది మిస్ అయిపోయాను, నా భవిష్యత్తు దానితో ముడిపడి ఉంది, ఇప్పుడు నేను తెలుసుకోవాలి అని తన దేవత ద్వారా దేవుడి ద్వారా సమాచారం వచ్చిందని తన దేవతను దేవుణ్ణి ఆరాధించేటువంటి మాంత్రికులను, వారితో సంబంధము కలిగిన వీరందరినీ పిలిపించుకున్నాడు. కానీ వారందరూ అంటున్నారు, ఇది మా వల్ల కా, ఇది మేము చెప్పలేం, ఎందుకంటే దేవుడు అక్కడే, ఆయనే మాట్లాడేది, ఆయనే కలలు ఇచ్చేది, ఆయనే దర్శనాలు ఇచ్చేది, ఆయన అడిగితే చెప్తారు. కానీ వీళ్ళు ఆరాధించే దేవుళ్ళు, దేవతలు, మాంత్రికులు అడిగితే వారికి కళ దొరకదు, ఎవరికి దొరకదు. ప్రియమైన దేవుని పిల్లలారు, నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి నీవు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే నీ జీవితానికి అవసరమైనది ఏది కూడా నీవు పొందలేవు. సమస్తమును ప్రొవైడ్ చేసేది సృష్టికర్త అయిన దేవుడే. ఆయన మనకు సమస్తాన్ని ఇస్తూ ఉంటే ఆయన అడగకుండా అపవాది సంబంధమైన ప్రతినిధులను అడిగితే వారికి కళ తెలుస్తుంది. ఇంకా మీరు ఒక విషయాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోండి, అపవాదికి భవిష్యత్తు తెలియదు, రేపేం జరుగుతుందో అపవాదికి తెలియదు, వాడికి సంబంధించిన వారు ఎవరికి ఫ్యూచర్ తెలియదు. భవిష్యత్తు తెలిసిన వాడు పరలోకమందున్న మన ప్రభు ఒక్కడే. భవిష్యత్తు గురించి, జరగబోయే వాటి గురించి తెలియని వాడు ఏం మాట్లాడతాడు? మాట్లాడితే తెలిసిన వాడు అనంత జ్ఞాని అయిన దేవుడే మాట్లాడాలి. కాబట్టి రాంగ్ పీపుల్ ని సెలెక్ట్ చేసుకున్నాడు నెబుకద్నెజర్. ఎందుకంటే వారు ఆరాధించే దేవుళ్ళు, వారి విద్యకు మూలమైనటువంటి క్షుద్ర శక్తులు ఆ కళను గాని కళ భావాన్ని గాని చెప్పజాలవు. ఎందుకంటే వారికి ఆ అధికారము లేదు.